ఈ లోకంలో మనం 2 విషయాలు మనం చూసుకుంటాము. ఒకటి మంచి, ఒకటి చెడు. అదేవిధంగా మనిషిలో కూడా కష్టపడేవాడు, సోమరితనం గలవాడిని చూసుకుంటాం. ఈరోజు మనం సోమరితనం గురించి మనం చూసుకుంటాము. కష్టపడేవాడికి ఎప్పుడూ ఆశీర్వాదాలండి. ఎక్కడికి పోయినా పని జరుగుతది. సోమరితనం గల వాడికి ఎవరిస్తారండి ఉద్యోగము? ఎవరు ఇవ్వరండి. సోమరితనం ఉద్యోగంలో ఎవరు పెట్టుకోరు. పెట్టుకుంటే ఇద్దరు పని చేయకుండా పోతే ఇన్‌కమ్ ఎట్లా వస్తది? కంపెనీ ఎట్లా నడుస్తది? కాబట్టి సోమరితనం గల వారిని ఎవరు కూడా తీసుకోరు. సోమరితనం ఉండడం వల్ల ఆశీర్వాదానికి అడ్డంగా ఉంటదండి. దేవుడు ఆశ్రయించాలన్నా ఎట్లా ఆశ్రయిస్తాడు? ఆయన పని చేయాలి, ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు ఆశ్రయిస్తాడు. పని చేయకుండా, ప్రార్థన చేయకుండా ఎప్పుడు నిద్రపోతా అంటే దేవుడి ఆశీర్వాదాలు ఎట్లా వస్తాయి? ఆశీర్వాదాలు ఎట్టి పరిస్థితుల్లో రావు. కాబట్టి అడ్డుబండగా ఉన్నాడు సోమరితనం ఉంటే. కాబట్టి మనం చూసుకుంటే రేపు కదండి, ఈరోజే ఈరోజే చేయాలి. ఇప్పుడే చేయాలి. ఈరోజే చేయాలి. కానీ రేపుడుకి పోస్ట్ పోన్ చేయకూడదు. రేపుడుకి పోస్ట్ పోన్ చేస్తే అది చాలా డేంజర్ అండి. కాబట్టి సోమరితనం అనేది మన జీవితాన్ని నాశనం చేస్తుందండి. సోమరితనం అనేది మన జీవితాన్ని నాశనం చేయటమే కాకుండా మన కుటుంబాన్ని కూడా నాశనం చేస్తది. కాబట్టి సోమరితనం అనేది మన జీవితంలో ఉండకూడదు. దేవుడి వాక్యం దీవించును గాక.